శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. బృహద్రథుడు అనే రాజుకి పిల్లలు లేరు. అప్పుడు ఆయన చండకౌశికుడు అనే ముని దగ్గరికి వెళితే ఆ ముని జాలిపడి మామిడి చెట్టు మీద నుంచి పడిన ఒక మామిడి పండుని మంత్రించి ఇచ్చి నీ భార్య తింటే కొడుకు పుడతాడు అని చెప్పి ఇచ్చారు. రాజేమో ఇంటికి వచ్చాడు. ఆయనకి 2 భార్యలు. ఎవరికిస్తే ఎవరికి కోపం వస్తుందో అని చెప్పి ఆ పండుని 2 ముక్కలు చేసి ఇద్దరికి చెరో ముక్క ఇచ్చాడు. 2 గర్భవతులయ్యారు. సంతోషించాడు, అబ్బో నా తెలివితేటలు పనిచేసి అని. తీరా ప్రసవం అయ్యాక చూస్తే ఏమైంది, ఒకే మగపిల్లవాడు ఎవరో మధ్యకి చీల్చి 2 ముక్కలు చేసినట్టు ఒకళ్ళకి ఒక ముక్క పుట్టాడు. మంత్రసాన్లా చూసి అయ్యి బాబాయ్ రాజుకి చెప్తే చంపేస్తాడేమో అని చెప్పి తీసుకెళ్లి పెంట కుప్పమే పడేశారు. పాపం జీవించే ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఈ లోపల జర అనే రాక్షసి అటుగా వెళుతూ ఆకాశంలోంచి చూసి కిందకొచ్చి ఆ 2 ముక్కలు దగ్గరికి చేరిస్తే అతుక్కుంది. జర చేత సంధి చేయబడిన వాడు కాబట్టి జరాసంధుడు అయ్యాడు. పెద్దయ్యాక జరాసంధుడు మహాబలవంతుడయ్యాడు.